మహోజ్వల తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టం కేసీఆర్ ఆమరణ దీక్ష. ఈ మైలురాయికి 15 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా దీక్షా దివస్ ను బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. ఆ అపురూప క్షణాలను ఘనంగా గుర్తు చేసుకుంటోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో దీక్ష పూనుకున్న కేసీఆర్ ఆనాడు స్వరాష్ట్రం కోసం ఉద్యమించి నాడు స్వరాష్ట్రాన్ని సాధించిన నేతగా ఇవాళ యావత్ దేశం గర్వించదగ్గ నేతగా ఇవాళ కేసీఆర్. దానికి సంబంధించి 15 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇవాళ దీక్షా దివాస్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దీక్షా దివాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా 33 జిల్లాల్లో దీక్షా దివాస్ కార్యక్రమాలు చేపడుతుంది. దీక్షా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఏదైతే ఇది పేదలకు వస్తువులు పంచడంతో పాటు రోగులకు పనులు పంపిణీ కార్యక్రమం చేశారు. ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. అయితే దీన్ని మనతో మాట్లాడడానికి నాడు ఉద్యమంలో ఉన్న ఇవాళ విద్యార్థి నాయకులు ఉన్నారు. వారంతా కూడా చెప్పండి, అసలు దీక్షా దివాస్ సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఇవాళ? అద్భుతంగా ఈరోజు ఏ రోజైతే మరి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసము మరి కేసీఆర్ గారు ఏ రోజైతే బీజం వేశారో ఎంత అద్భుతంగా ఈ సబ్బండ వర్గాలను చిన్ననక పెద్దనక కులాలకు మతాలకు అతీతంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. ఎంత కేసీఆర్ గారి పాలనలో గత 10 ఏళ్ల పాలనలో ఎంత సస్యశ్యామలంగా ఎంత అద్భుతంగా పరిపాలన సాగిందో మనం చూస్తూ ఉన్నాం. యావత్ రైతాంగం గత 10 ఏళ్లలో ఎంత అద్భుతమైన పంటలు పండినాయి. ఈ రోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిర్బంధ పాలన అయిపోయింది. రాష్ట్రంలో రైతులందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. రైతులకు నీళ్లు లేవు, సరైన సమయంలో విత్తనాలు లేవు. గత 20-30 ఏళ్ల కింద అయితే చెప్పులు ఎట్లయితే లైన్లో పెట్టి వెళ్ళి పాస్బుక్ లైన్లో పెట్టి విత్తనాలు తీసుకున్నారు, అదే పరిస్థితి ఈ రోజు మళ్ళీ రాష్ట్రంలో కలిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు కళ్యాణ ఎన్నో పథకాలు ఏదైతే ప్రజలు అడగక ముందు కూడా ప్రజలు తీసుకొచ్చే విధంగా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ ఎన్నో విధాలుగా తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అండగా ఉన్నారు కేసీఆర్ గారు. అయితే మీరు చెప్పండి, నాటు దీక్ష నవంబర్ 29 నాటి నుంచి ఇవాళ వరకు కూడా మీరు కేసీఆర్ వెంబడే ఉన్నారు. ఆనాటి గుర్తులు ఏ విధంగా మీరు గుర్తు చేసుకుంటున్నారు? చాలా ఈ రోజు నిజంగా నవంబర్ 29 రోజు తలుచుకుంటే ఒళ్ళు గంగరుడిపోతుంది. ఆ రోజు మా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమ నాయకుడు. ఆ రోజు వారు ఎంబడి మేము ఉద్యమంలో ఉండేసి 2001 నుండి ఉద్యమంగా ఉండి మరి 2009 డిసెంబర్ 29 తీసుకున్న నిర్ణయము చాలా చరిత్రాత్మకమైనది. యావత్తు ప్రపంచం అబ్బురపడే విధంగా మేము వారెమ్మడినే ఉన్నాము. ఆ రోజు చెప్తుండే ఇక తెలంగాణ తెచ్చుడా నేను సచ్చుడా అని, నేను పులి నోట్ల తలగా పెట్టబోతున్నా, మీరెవ్వరు భయపడద్దు అంటే మేమందరము వేలాది మంది కార్యకర్తలు 15 సంవత్సరాలు కావడం, తను కన్న కళ నిజం కావడం, ఆ కళకి నిజం సాగరించిన తర్వాత తానే ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయి 10 సంవత్సరాలు భారతదేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి అయి తర్వాత మళ్ళీ అనుకోని పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పాలన రావడం, మళ్ళీ 29 నవంబర్ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నినాదం ఇస్తున్నాం మేము, ఈ కాంగ్రెస్ లాంటి చీడపుడుగు పార్టీలు తెలంగాణని పట్టించుకోవు, తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ లాంటి మహానాయకుడే ఉండాలి అనే పిలుపు ఈ రోజుతోని యావత్ తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఒక్క పిలుపుతోని ఈ రోజు గులాబీమలం అయిపోయింది తెలంగాణ మొత్తం. స్వచ్ఛందంగా ఇప్పుడు కూడా బైక్ ర్యాలీ వస్తుంటే సిటీలో అందరూ జై తెలంగాణ, మళ్ళీ వచ్చేది మీరే, మీ సారే, మా సారే అని సంతోషంగా చెప్పే రోజు వచ్చింది. ఈ రోజు అందరికీ కూడా మన కేసీఆర్ సార్, మన బాపు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూనుకుందామని తలపెట్టిన 29 దీక్ష ఉందో ఈ రోజు 15 సంవత్సరాలు కావడము, దాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా పండుగలుగా జరుపుకోవడం. ఎందుకంటే ఎంతో మంది వచ్చినాడు పోతాడు, పదవుల కోసం వచ్చినాడు, పదవి వస్తే పోతాడు అనే ఉద్దేశంతో అనుకున్నప్పటికీ కూడా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని అక్కడ నుండి అరెస్ట్ అయి కరీంనగర్ నుండి వరంగల్ నుండి ఖమ్మం హాస్పిటల్ నుండి మళ్ళీ నిమ్స్ కి రావడం జరిగింది. అక్కడ 11 రోజుల దీక్ష తర్వాత ఎక్కడైతే సెంట్రల్లో వణికిపోయినారు, కేసీఆర్ గారికి ఏమన్నా అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడుగు పెట్టగలుగుతుందా అనే సిచ్యువేషన్ తెచ్చి వాళ్ళ మెడలు వంచి తెలంగాణను సాధించిన మా బాపు కేసీఆర్ గారు. హిస్టరీ, కేసీఆర్ అంటేనే హిస్టరీ, తనని ఎవరికి తెలంగాణ నుండి చెడిపోయారు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఈ దీక్షా దివస్ కి
ప్రత్యేకంగా వచ్చిన అందరి అభిమానులకి స్వాగతం పలుకుతూ అభినందనలు తెలుపుతున్నాను. జై తెలంగాణ. మీరు చెప్పండి, నాటి నుంచి కూడా మీరు ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళ తెలంగాణ దీక్షా దివాస్ ఏ విధంగా జరుగుతుంది? తెలంగాణ దీక్షా దివస్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. మనందరికి తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి దశాబ్దాల పోరుని కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఉద్యమం సాగించి అన్ని వర్గాల ప్రజల్ని ఒక తాటి మీద తెచ్చి తెలంగాణ నాదాన్ని ప్రతి ఒక్క వర్గానికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి 2009లో ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ అప్పటికి కూడా రాని తెలంగాణని కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతోని మరి దీక్ష చేపట్టాలని నిర్ణయించడంతో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీక్షని భంగం చేయాలి, కేసీఆర్ గారు ప్రయత్నాలు కూడా విఫలం చేయాలని పూనుకునడంతో ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మరి తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే ఈ రోజు ఈ నవంబర్ 29, 2009 కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి ఈ రోజు వల్లనే కేసీఆర్ గారు దీక్ష చేపడం జరిగింది. తదనంతరం జరిగిన 11 రోజులు డిసెంబర్ 9 వరకు మరి యావత్ ప్రపంచం కూడా తెలంగాణ మీద ఆసక్తిగా చూడడం జరిగింది. మరి కేసీఆర్ గారు చేసిన దీక్ష వల్ల అప్పట్లో ఉన్న యూపీఏ ప్రభుత్వం తలొగ్గి కిందికొచ్చి మరి కేసీఆర్ తెలంగాణని ప్రకటించడం జరిగింది. కేసీఆర్ గారి ధీరత్వానికి, కేసీఆర్ గారి వీరత్వానికి, కేసీఆర్ గారి తెగుంపుకి మరి 29 నవంబర్ అనేది ఇప్పుడున్న భావితరాలకి, ఇప్పుడున్న తెలంగాణ కేసీఆర్ గారి కృషి వల్ల, కేసీఆర్ గారి కష్టం వల్ల సాధించుకున్న తెలంగాణని బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో 9.5 సంవత్సరాల్లో అద్భుతమైన పాలనని కేసీఆర్ గారు అందించడం జరిగింది. ఈ రోజు మరి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంక్షేమాన్ని, అభివృద్ధిని అంతటా కూడా తొక్కుతూ తెలంగాణ మనం చేసిన అభివృద్ధిని మరి ఎన్నో సంవత్సరాలు కూడా వెనుక తీసుకెళ్తున్నారు. కాబట్టి మేము మా పార్టీ మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షా దివాస్ ని చాలా అద్భుతంగా జరుపుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా హైదరాబాద్ నియోజకవర్గంలో, హైదరాబాద్ డిస్టిక్ లో మరి వేలాది సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. అందరూ కూడా కొద్దిసేపట్లో కేటీఆర్ గారు ఇక్కడికి విచ్చేయబోతున్నారు. కేటీఆర్ గారి గురించి ఎదురు చూస్తూ ఇక్కడ వేలాది జనం కూడా చూస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్ గారే రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గురుతులు అటువంటి కేసీఆర్ గారి ప్రస్థానం పదవి త్యాగంతో మొదలైన ప్రస్థానం ప్రాణత్యాగానికి సిద్ధమే. ఆత్మగౌరవ పోరాటంగా తెలంగాణ రాదు, కాదు, కూడదు అనే రోజుల్లో తునప్రాయంగా తన పదవులను విసిరేసి ఒక ఉక్కు సంకల్పంతో ఒక బక్కపల్చని మనిషి దీక్ష తీసుకొని కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించినందుకు అది ఆ పలికిన నాంది ఆ రోజు నవంబర్ 29, 2009. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే భావితరాలకు, ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సంకుచిత మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని, మానసిక రోగులు గాని కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, చరిత్రను మార్చేస్తాం అనుకుంటారు. అది వాళ్ళ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ప్రత్యేకంగా ఈ రోజు ఒక రకమైనటువంటి కోలాహలము, ఒక రకమైనటువంటి ఉత్సాహం మీరు చూస్తే ఎటువైపు చూసిన కార్యకర్తల్లో గానీ, మండల కేంద్రాల్లో గానీ, తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో కానీ పెద్ద ఎత్తున తరలొచ్చారు. వేలాది మంది వచ్చారు. ఇప్పుడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారు కూడా వస్తున్నారు. తదుపరి కార్యక్రమం తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున ఈ రోజు జరుపుకుంటారు దీక్షా దివస్. ఏదేమైనప్పటికీ వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కూడా నాడు కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చుడనే నినాదంతో ముందుకెళ్లిన దీక్షా దివాస్ వల్ల ఒక తెలంగాణ స్వరాష్ట్రానికి ఒక చరిత్ర, తెలంగాణ ఆనవాళ్లకు ఒక చరిత్ర అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం కాంక్ష కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం నాడు కేసీఆర్ దీక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాలు పాలన కొనసాగించి వాళ్ళ మరొకసారి తెలంగాణలో కేసీఆర్ రావాలి, కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విధంగా ఇవాళ దీక్షా దివస్ కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.